ఓం శాంతి. ఒక చిన్న అనుభవం. నేను మౌంట్ ఆబు నుంచి అదే ఆంధ్ర వైజాగ్ విశాఖపట్నం రావాలి. అయితే రణకాపూర్ అనే ఒక ట్రైన్లో ఎక్కాను. అది అప్పుడు రిజర్వేషన్ అన్నీ అయిపోయాయి. అహ్మదాబాద్ నుంచి అయితే తత్కాల్ అది ఓకే అయిపోయింది. అయితే ఈ రావాలనే టైంలో ఏంటంటే జనరల్ టికెట్ తీసుకున్నాను. జనరల్ టికెట్ తీసుకొని జనరల్ టికెట్లో ఎక్కేసాను. జనరల్ టికెట్ అక్కడ ఎలా ఉందంటే రిజర్వేషన్ పక్కన కంపార్ట్మెంట్లో ఉంది. ఆ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అయితే చాలా భీడుగా ఉంది. అదంతా ఫుల్గా జనాలు ఉన్నారు. ఇందులో కూడా చాలామంది జనాలు వస్తారు. ఎక్కేసారు. మేము అలా నిలబడి 4 గంటల జర్నీ అక్కడ ఉంటుంది. నిలబడి పిల్లలు పాపంతో అందరితో ఉన్నారు. అందరికి ఉన్న మన సీట్ అది ఇచ్చి మనం ఉన్నాం. అలా అందరితో పాటు భగవంతుడు పేదలు పట్టి పెన్నుది అంటారు కదా. అలా మనం ఉండేటప్పటికి ఏంటంటే అక్కడ జనాలు విపరీతంగా వచ్చేసి ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇంతలో టీటీ వచ్చారు. టీటీ వచ్చేసి ఏంటంటే అలా వచ్చేసే చలో అంటున్నారు. అన్నారు మీరు జనరల్లోకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, లేకపోతే అక్కడ పోలీసు అని ఏదో అతను చెప్తుందా కంప్లైంట్ ఇస్తే రాసేస్తున్నాడు. అయితే ఎవరోళ్ళకా ఇరుక్కొని లోనికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అలా ఇలా ఉంటున్నారు. అందరిలో మనం చూసారు. మనం ఇది ఓం శాంతి అని తెలిసి అక్కడి నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తాం అని నన్ను అడిగారు అన్నమాట. మనకి ఎందుకంటే తక్కువ తీసుకొచ్చి ఫైన్ ఎంత అన్నారు. ఎంతండి ఫైన్ అంటే 320 అమౌంట్ ఇచ్చేసాం. 320 అమౌంట్ ఇచ్చేసినంటే మొత్తం అతను ఇచ్చి లోన్కి వెళ్ళిపోయామాట. మనం అటు నుంచి ఇది మీకు దేనికి చెప్తున్నానంటే ఇందులో కొద్దిగా రహస్యాలు ఉంటాయి. మరి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అక్కడికి వెళ్ళినట్టు ఒక ఎనమండూరు దగ్గరికి ఇందులోకి వెళ్ళిపోయారు కదా. రిజర్వేషన్ టీటీ పంపిస్తారు. వీళ్ళు ఎవరు జనరల్లోకి వెళ్ళాలి కానీ లోనకి రాకూడదు. అక్కడికి వెళ్ళిపోయి ఎనమండూరు కూర్చున్నారో వాళ్ళ ఎనమండూరుతో ఒక ఆధ్యాత్మిక విషయాలు మంచి విషయాలు అన్నీ సంపాదించేసాను. మాట్లాడి చాలా కృషి అయ్యాను, ఉత్సాహం అయ్యాను. ఆ విధంగా అయిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానానికి ధనానికి దగ్గర సంబంధం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అవతల వాడు డబ్బు కట్టలేని వాడు ఏంటంటే ఒక టీటీ వస్తున్న టికెట్ ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నట్టు భయపడుతుంటాడు. అమ్మో ఫైన్ వేస్తాడు అంటే అందులో ఒక భయం ఏదీ లేదు. అయితే మన దేనికైనా రెడీగా ఉన్నాం కనుక అంటే భయం కోసం చాలా దీంట్లో చెప్పుకోం కోసం మనం రెడీగా ఉన్నాం. అంటే జ్ఞానం ఉన్నవాడు ఎలాగైనా ముందుకు వెళ్ళగలుగుతాడు. జ్ఞానం లేనివాడు అంటే ధనం లేనివాడు భయపడుతూ ఉంటాడు. బతుకులు ఇప్పుడు ధనం లేక కదా ఎలా బతకాలి ఏది బతకాలి భయం రకరకాలుగా ఆలోచనలో వెళ్తుంటాయి. వెంటనే ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ డబ్బులు మనం ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి కూడా అతనికి కావాల్సింది ఏదైతే దక్కిందో అతను దక్కినట్టు చూడు ఒక ఇది ఉంది కదా నక్క కాకి బావ అన్న కదా. దాన్ని ఎప్పుడైతే దక్కిందో అది వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయింది చాలు, దానికి రావాల్సింది వచ్చేసింది. ఇంకా వీళ్ళందరూ కూడా అమ్మ వెళ్ళిపోయాడు టీటీ వెళ్ళిపోయాడు చాలా ఫ్రీ అయిపోయారు, చాలా తేలిక. అంటే వీళ్ళందరిలో కూడా ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ధనం ద్వారా కూడా వీళ్ళందరూ తేలికైపోయి మనం ముందుకు వెళ్ళిపోయాం. అంటే అలాగే భగవంతుడి యొక్క జ్ఞానం పరమాత్మ ఇచ్చే జ్ఞానం ద్వారా కూడా ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని తీసుకొని 10 మంది పంచుతూ వెళ్ళిపోతాం ముందుకు వెళ్తుంటాం. జ్ఞానం ద్వారా ఎలక్షన్లో ధనం పంచుతూ వెళ్తున్నప్పుడు వాడు ముందుకు వెళ్తాడనే అవంతోనే పంచుతాడు. అందుకు చక్కగా ఏంటంటే ఇది ఒక చిన్న అనుభవం. ఓం